स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణుల సంక్షిప్త జీవిత చరిత్ర మనం చదువుతూ ఉన్నాం. దానిలో ఇప్పటికి మనం 2 భాగాలు పూర్తి చేసుకున్నాము. గదాధరుడికి భవతారిణి కాళీ మాత దర్శనం అయింది. ఆ దర్శనం తర్వాత కొన్ని రోజుల్లో ఏం జరిగిందంటే, గదాధరుడికి వచ్చిన ఈ రుగ్మత గురించి, ఇదేదో రుగ్మత అనుకుంటున్నారు అందరూ, రుగ్మత గురించి కమార్పకూరులోకి తెలిసింది. కమార్పకూరులో గదాధర్ తల్లి చంద్రమణిదేవి, చిన్న అన్న రామేశ్వర్, రామకుమార్ తమ్ముడు రామేశ్వర్, వాళ్ళిద్దరికీ తెలిసింది. వాళ్ళు చాలా ఆందోళన చెందారు. అయ్యో ఏంటి ఇలా జరుగుతోంది, గదాధర్కి బాగా ఒత్తిడి ఎక్కువగా ఉందేమో, లేకపోతే ఇంకేమన్నా ఆందోళనలు ఏమైనా ఉన్నాయేమో, అందువల్ల కొంచెం విశ్రాంతి కలిగితే కనుక స్వస్థత చేకూరుతుందని చెప్పి ఆయన మళ్ళీ కమార్పకూరుకి రమ్మన్నారు. ఆ విధంగా గదాధర్ కమార్పకూరు చేరుకున్నారు. బాగా పరిచయమైన గ్రామీణ వాతావరణం, హాయిగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండే గ్రామీణ వాతావరణం. తర్వాత దేవాలయ అర్చన విధులు, వాటి నుంచి విరామం. దాంతో ఆయన ఆధ్యాత్మిక భావావేశం యొక్క తీవ్రత కొంచెం తగ్గింది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం చెప్పుకోవాలి. ఏంటంటే, తీవ్రమైన దైవోన్మాదం ఉన్న స్థితిలో, దేవుడి మీద అసలు లీనమైపోయిన స్థితిలో, అదేదో ఒక చూసేవాళ్ళకి అది పిచ్చిలాగా ఉంటుంది కదా, అలాంటి స్థితిలో తప్ప మామూలు స్థితిలో ఉన్నప్పుడు ఆయన మిగతా వాళ్ళతో చాలా మర్యాదగా, చాలా హాయిగా, చాలా ప్రియంగా మాట్లాడుతుండేవాళ్ళు, చాలా సౌహార్దంగా ఉండేవాళ్ళు. ఆయన ప్రవర్తన అందరూ కూడా ఎంతో నచ్చేది ఆయన ప్రవర్తన. ఇదంతా ఇంట్లో వాళ్ళు చూశారు. చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, గదాధర్ కనుక ఇంటి బాధ్యతలతో ముడివేస్తే తమ మాదిరిగానే మామూలు జీవితం గడుపుతాడు, అప్పుడు ఇది కొంచెం తగ్గుతుందని అనుకున్నారు. సాధారణంగా ఏంటి, ప్రాపంచికమైన మనుషులు ఆలోచించేటప్పుడు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది, అంతే కదా, అది లౌక్యం. అయితే ఈ పెళ్లి కొడుకు మానసిక రోగి అని చెప్పి కొంత ప్రచారం జరిగింది అప్పటికే. దాంతో ఎవరు పెళ్లి కూతురుని ఎవరు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. వీళ్ళ అమ్మ అన్నయ్య వీళ్ళు ఏం చేశారంటే, ఆయనతో చెప్పట్లేదు, గదాధర్తో చెప్పట్లేదు. ఎందుకని, చెప్తే కనుక వద్దంటాడేమో అని. వాళ్ళు అలా రహస్యంగా ఉంచినా కూడా గదాధర్కి ఒక భావావస్థ స్థితిలో వాళ్ళకి ఆయనకి తెలిసి ఆయన వాళ్ళతో అన్నాడు, మీరు ఇక్కడ అక్కడ వెతకడం నిష్ప్రయోజనం, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. జయరాంబాటిలో, అంటే అక్కడికి కమర్పకూరుకి దగ్గరలో ఉన్న ఒక ఊరిలో జయరాంబాటిలో రామచంద్ర ముఖోపాధ్యాయ ఇంటికి వెళ్ళండి. అక్కడ నా కోసం ముడుపు కట్టి భద్రంగా ఉంచిన వధువు ఉంది అని చెప్పి ఆయన చెప్పారు. చెట్టు మీద ఉన్న పండుకి, కొన్ని ప్రత్యేకమైన బాగున్న పళ్ళకి గడ్డి కట్టి ఉంచుతారట. ఎందుకంటే అది దేవుడి కోసం, లేకపోతే ప్రత్యేకమైన పని కోసం అని చెప్పి దాన్ని ఎవరు కోయరు. ఆ విధంగా గుర్తు కోసం పెట్టిన ఒక అమ్మాయి నా కోసం ఉంది, వధువు నా కోసం ఉంది అని చెప్పారు. ఆ వధువే నేడు దివ్యజననిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అప్పుడు శారదాదేవి. ఆ శారదాదేవికి అప్పుడు 5 ఏళ్ళు. 1859లో శారదకు 23 ఏళ్ల వయస్సున్న గదాధర్తో వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత శారదాదేవి జయరాంబాటిలోనే ఉండిపోయారు, తల్లిదండ్రులతోనే ఉండిపోయారు. అయితే భర్త దగ్గరికి వచ్చే అవకాశం, భర్తను సేవించే అవకాశం 1866లో ఒకసారి, 1867లో ఒకసారి ఆవిడ గదాధర్ని కలుసుకునే అవకాశం వచ్చినా, వాళ్ళు నిజంగా కలిసి ఉండే సమయం మాత్రం 1874లో దక్షిణేశ్వరంలో జరిగింది. అప్పటికి ఆవిడ యవ్వనంలో ఉంది. అప్పటి నుంచి ఆవిడ దక్షిణేశ్వరానికి వచ్చి అక్కడ గదాధర్తో కలిసి ఉన్నారన్నమాట. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు గదాధర్. వివాహం అయిన తర్వాత గదాధర్ మళ్ళీ తిరిగి దక్షిణేశ్వరానికి వచ్చారు. వస్తే కమార్పకూరులో 2 ఏళ్ళు గడిపారు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు. కానీ ఎప్పుడైతే కలకత్తా తిరిగి వచ్చారో, తన విధి నిర్వహణలో మళ్ళీ పడ్డారో, ఆయనకి ఏ విధంగా వచ్చిందో కానీ తెలియదు, కానీ నెమ్మదిగా ఆయనకి శ్రీరామకృష్ణ అనే నామం వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియదు.
దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత ఇంతకుముందు తగ్గిపోయింది అనుకున్న దైవోన్మాదం, దేవుడి మీద పిచ్చి మళ్ళీ తీవ్రమైన స్థాయిలో మళ్ళీ తరగబెట్టింది. మళ్ళీ ఈసారి గురుదేవులు తీవ్రమైన ప్రార్థనలు, అసాధారణమైన అనుభూతులు అన్నీ ఈ కాలం అంతా కూడా ఆయన గడుపుతూ ఉన్నారు. మామూలు మనుషులు, సగటు మనుషులు ఈ అనుభూతులను అర్థం చేసుకోలేరు. ఏమండి ఏమిటండి అనుభూతి అంటే ఏంటండి, ఇది ఎలా తెలుస్తుంది, ఇది ఎలా కలుగుతుందండి నేను మనం కనుక అడిగితే అది మనం చెప్పలేము. ఎలా తెలుస్తుంది అది? మీరు కనుక ఒక తేలుకుట్టిన వాడిని, ఏమంటే తేలుకుడితే ఎలా ఉంటుందండి నేను అడిగితే ఏం చెప్తాడు? ఏవేవో చెప్తాడు. నాకు తెలిసిన ఒక ఆయన చాలాసార్లు ఆయనకి తేలుకుట్టింది. ఆయన నాతో చెప్పాడనమాట. ఏంటంటే తేలుకుడితే ఎలా ఉంటుందంటే, ఏమంటే 24 గంటలు చేతులు 2 తల మీద పెట్టుకొని అయ్యో అంటుంటారండి అని చెప్పాడు. అప్పుడు కూడా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నన్ను ఎప్పుడు తేలుకుట్టలేదు. తేలుకుడితే ఎలా ఉంటుంది? నన్ను తేనెటీగలు కుట్టాయి. తేనెటీగ కుడితే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఎవరన్నా వచ్చి నన్ను తేనెటీగ గురించి అడిగితే చెప్తాను, కానీ తేలు గురించి నేను చెప్పలేను. అదేవిధంగా మనకి రకరకాల అనుభూతులు ఉంటాయి. వాటి గురించి కొన్నిటి గురించి మనం చెప్పగలుగుతాం, కొన్నిటి గురించి మనం చెప్పలేము. భగవంతుడిని తెలుసుకోవడం అనే అనుభవం అనేది అన్నిటికంటే గొప్ప అనుభవం. దాని గురించి ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. అది సాధ్యం కాదు. గదాధర్ ఎప్పుడైతే ఇలా భక్తి భావంతో ఇలా మునిగిపోయాడో, ఆయన ఇంటి గురించి కానీ బంధువుల గురించి కానీ పూర్తిగా ఆయన మర్చిపోయారు. ప్రతి వారిలోనూ దివ్యజన్ని దర్శించడం ఎలా అన్నదే ఆయన ధ్యాస. అమ్మవారిని ఒకసారి దర్శించారు. దర్శించిన తర్వాత ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే, కేవలం దివ్యజనని విగ్రహంలోనే కాదు, అక్కడ ఇక్కడ కాదు, ఆవిడ ఈ సృష్టి అంతా ఉన్నారు, ఈ జగత్తు అంతా ఆవిడే ఉన్నారు. అలా జగత్తులో ఉన్న దివ్యజన్ని దర్శించడం ఎలా, అదే ఆయన ధ్యాస. దానికోసం ఆయన నిర్విరామంగా జపం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, భగవన్నామ స్మరణ చేస్తున్నారు, మననం చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ సాధనలన్నీ చేస్తూ ఉంటే ఆయన ఛాతీ అంతా ఎర్రగా కందిపోయింది. ప్రపంచం గురించి కానీ ప్రాపంచిక విషయాలు కానీ ఆయన ఎవరన్నా కనుక ఆయనతో ప్రస్తావిస్తే అదేదో విషం నోట్లో పోసుకున్నట్టుగా ఉండేది ఆయనకి. తర్వాత భక్తి గనక ఎక్కువైతే, భక్తి తత్పరత వల్ల ఇంకా అది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అన్న స్థితిలో భక్తి కనుక కలిగితే, ఇంతకుముందు ఆయనకి ఒళ్ళు మంటలు, నిద్రలేమి అన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ తిరగబెట్టాయి. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ధ్యానానికి కూర్చోగానే ఆయన కీళ్ళన్నిటికీ కూడా తాళాలు వేసేసినట్టు లోపల నుంచి శబ్దాలు వినపడేవి. తర్వాత ఆయన అలాగే ధ్యానంలో కూర్చున్న తర్వాత మళ్ళీ లేవాలంటే మళ్ళీ ఆ తాళాలన్నీ తీసిన శబ్దం వినిపిస్తే కానీ మళ్ళీ కాళ్ళు చేతులు కదిలేవు కదా. అంటే ఏంటంటే శరీరానికి కూడా ఆ విధంగా అలవాటైపోయిందనమాట. ఏదో ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను అని అనుకుంటే ఆయన కీళ్ళన్నీ కూడా ఇంకా తాళం వేసినట్టు ఉండిపోయేవి, శబ్దం వినపడేది ఆ విధంగా. అది విచిత్రమైన విషయం. తర్వాత ధ్యానం సమయంలో ఆయన చాలా నిశ్చలంగా కూర్చుని ఉండేవాడు. ఆయన తల మీద జుట్టంతా జడలు కట్టేసింది, దాని మీద చిన్న చిన్న పక్షులు వాళ్తుండేవి. ఇలా జరుగుతూ ఉంటే ఆయన కాలంలో ఆయన మానసిక స్థితి ఎలా ఉందో వివరిస్తూ శారదానంద స్వామి చెప్పారు. అదేంటంటే ఆయన రామకృష్ణ పరమహంస అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఆయన వివరించారు ఏమని, ఆ భక్తి తత్పరత గురించి గురుదేవులే ఏం చెప్పేవాళ్ళు చెప్పారు. ఆ స్థితి కనుక మామూలు మనుషులకు కలిగితే దానిలో 4వ వంతు తీవ్రత కలిగినా సరే వాళ్ళ మనస్సు శరీరం రెండు కూడా చిన్నాభిన్నం అయిపోతాయి. రాత్రి పగలు కూడా గదాధర్కి ఏదో ఒక రూపంలో జగజ్జని దర్శనం అవుతూ ఉండేది. నిజానికి అదే ఆయన పరిస్థితిని కాపాడింది. ఆ దర్శనం అవుతూ ఉండడం వల్ల ఆయన జీవించున్నారు. లేకపోతే ఈ తొడుగు, ఆయన అనేవాళ్ళు అనమాట, ఈ శరీరాన్ని చూపిస్తూ ఈ తొడుగు నిలబడి ఉండేది కాదు అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నేను అనేవాళ్ళు కాదు, అది అహంకారం అనమాట. నేను అని అనరు, ఇది అనేవాళ్ళు, లేకపోతే ఈ తొడుగు అనేవాళ్ళు. ఇది ఆయన అన్నారనమాట. 6 సంవత్సరాల పాటు నిద్ర అంటే ఏంటో నాకు తెలియదు. కళ్ళకి మూతలు పడేవి కాదు, కళ్ళు మూసుకునే శక్తి పోయింది ఆయనకి. కళ్ళు అలా తెరిచి ఉండేవి అనమాట, ఎప్పుడు లేచే ఉండేవాళ్ళు. ఎంత ప్రయత్నించినా సరే, నేను కళ్ళు మూద్దామని ప్రయత్నించినా సరే ఆయనకి రెప్ప పడేది కాదు. కాలం ఎలా గడిచిందో తెలియదు ఆయనకి. అసలు శరీరం మీద ధ్యాస లేదు. శరీరం అనేది, నాకు శరీరం ఉందన్న విషయమే మర్చిపోయారు. మనసు ఎప్పుడు కూడా జగజ్జన్న మీదే ఉండేది.
ఆ జగజ్జనని మీద నుంచి కనుక మనసు కొంచెం పక్కకి తోలిగితే ఆయన భయపడిపోయి ప్రార్థించేవాళ్ళు. అమ్మ నేను ఇంతకాలంగా ప్రార్థిస్తున్నందుకు ఫలితం ఇదా? నేను పూర్తిగా నీ మీదే ఆధారపడ్డానమ్మా, అయినా కూడా నాకు ఇలాగా రుగ్మత కలిగించావా? నేను నిన్ను మర్చిపోతున్నానమ్మా, నిన్ను మర్చిపోకుండా చెయ్యమ్మా అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాడు. అలా అన్న తర్వాత ఆయన వెంటనే మళ్ళీ ఇంకో ప్రార్థన చేసేవాళ్ళు. ఏంటంటే, అమ్మా ఏం జరిగితే అది జరగని, అవసరమైతే ఈ శరీరం పోతే పోని, కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు. నేను నిన్ను పూర్తిగా శరణు వేడాను, ఇంక నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు, నీకంటే నాకు వేరెవ్వరూ లేరు అని చెప్పి ఆయన ప్రార్థన చేసేవాళ్ళు. అలా అనుకున్నప్పుడు ఆయన మనస్సు మళ్ళీ కూడా బ్రహ్మాండమైన అనుభూతితో నిండిపోయి కొంచెంసేపు ఆయనే తెలియకుండా విలపిస్తూ ఉండేవాడు. ఈ శరీరం అనేది ఏదో ఒక గడ్డి పోసలాగా తోచేది ఆయనకి, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అలాంటి సందర్భంలో జగజ్జనని మళ్ళీ దర్శనమిచ్చి, నైనా భయపడద్దు, నువ్వు నేను ఉన్నాను అని చెప్పి గదాధర్ని ఓదార్చేది. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులకి నిజంగానే పిచ్చెక్కుతోందని అందరూ భావించడం మొదలుపెట్టారు. మళ్ళీ తన కుమారుడికి పిచ్చి మళ్ళీ తిరగబెట్టింది అని చెప్పి చంద్రమణిదేవికి ఎవరో చెప్పారు. ఆవిడ చాలా దుఃఖించింది. ముకుందపూర్ అనే ఊరికి వెళ్ళి అక్కడ ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి వెళ్ళి ఆవిడ భగవంతునికి ప్రార్థిస్తూ ప్రాయోపవేశానికి కూర్చున్నారు. ప్రాయోపవేశం అంటే ఏంటంటే, మనం ఏ ప్రార్థన అయితే చేస్తామో ఆ ప్రార్థనకి తగిన సమాధానం వచ్చేవరకు అక్కడే కూర్చుంటాం. ఇంకా ఏమైనా కానీ, అన్నం లేదు, నీళ్ళు లేదు, ఏమీ లేదు, అక్కడ కూర్చుని ఉంటాం. ప్రాణం పోతే పోని, ఇంకేమైనా ఏదైనా బహుశా క్రూర మగం ఏదో వచ్చి పీకినా సరే అక్కడి నుంచి కదలం, అలాగే ఉంటాం. ఆ విధంగా ఆవిడ చంద్రమణిదేవి 2 రోజుల పాటు ఉపవాసం చేసి ప్రార్థనలు చేస్తే శివుడు ఆవిడకి కలలో కనిపించి, అమ్మ నువ్వు భయపడకు, నీ కుమారుడికి కలిగింది పిచ్చి కాదు, నువ్వు భయపడద్దు అని చెప్పాడు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు. ఏంటంటే, అతనిలో చాలా గొప్ప దివ్య శక్తి ఒకటి జాగృతమైంది, అది అపూర్వం, అది అందరికీ మనుషులకు వచ్చేది కాదు, అందువల్ల అతను ఆ పరిస్థితిలో ఉన్నాడు, నువ్వు అతని గురించి నువ్వేమీ భయపడకు, అతనికి నీకు పిచ్చి కాదు, అతను మామూలు వాడే అని చెప్పి చెప్పాడనమాట. దానితో ఆవిడ కొంచెం ఊరడిల్లి ఆవిడ సరే సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే, మధురనాథ్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రాణి రాష్మణి గారు అల్లుడు, ఆయనకి హృదయకి రామకృష్ణ వారి మేనల్లుడు, వాళ్ళకు కూడా శ్రీరామకృష్ణ మానసిక స్థితి గురించి అనుమానం కలిగింది. అన్ని రోజులు అలా చూస్తూ ఉంటే నిజంగానే ఏమన్నా తేడా ఉందేమో, మనం ఏమన్నా మర్చిపోయి పొరపాటున మనం ఏమైనా పట్టించుకోవట్లేదేమో అని చెప్పి అనుమానం వస్తుంది కదా ఎవరికైనా. అప్పుడు మధురనాథ్ ఏం చేశారంటే, గంగాప్రసాద్ సేన్ అని చెప్పి ఒక సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడిని ఒకరిని తీసుకొచ్చి గురుదేవులకి చికిత్స చేయించారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్పుకోవాలి. అంటే గురుదేవుల వద్దకు ఎవరన్నా కనుక వైద్యుడు వచ్చి ఇలాగ మధురనాథ్ వైద్యుడిని తీసుకొచ్చి, ఏమండి మీ ఉన్నది సరైనది కాదండి, మీకు ఉన్నది రోగం అండి, మీకు నేను వైద్యం చేయిస్తానని కనుక అంటే గురుదేవులు ఒప్పుకునేవాళ్ళు, ఏది చేయించు చూద్దామని. ఆ మందులు వేసుకోమంటే వేసుకుంటారు, ఆయనకేం అభ్యంతరం లేదు. ఈ వైద్యుడి దగ్గర చికిత్స చేయించారు. అయితే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. అయితే ఆ వైద్యుడి తమ్ముడు ఒక ఆయన, దుర్గాప్రసాద్ సేన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా వైద్యుడే. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన చెప్పాడనమాట. ఏంటంటే, శ్రీరామకృష్ణులు ఒక దైవోన్మాద స్థితిలో ఉన్నారు, ఆ స్థితి మందులకు లొంగదు అని చెప్పాడు. అయితే ఈయన చెప్పిన మాట నిజమని చెప్పి నమ్మడానికి మిగతా వాళ్ళకి చాలా కాలం పట్టింది. మామూలు మనుషులు, సగటు మనుషులు ఏమనుకుంటారు, ఇట్లాంటి లక్షణాలు కనుక కనిపిస్తే ఏమంటే పిచ్చి పట్టిందండి అని అనుకుంటారు. కానీ రామకృష్ణులకి అవతార పురుషులకు మాత్రమే కలిగే ఉన్నతమైన స్థితి ఒకటి కలిగింది అని చెప్పి నిరూపించారు. ఆ నిరూపించింది ఎవరు? రామకృష్ణులకి తాంత్రిక గురువైన భైరవి బ్రాహ్మణి. భైరవి బ్రాహ్మణి ప్రపంచానికి నిరూపించారు, ఈయన భగవంతుడు అవతారము, అవతార పురుషులకు మాత్రమే ఇటువంటి మహాభావ స్థితులు కలుగుతాయి అని చెప్పి శాస్త్ర ప్రమాణాలతో ఆవిడ నిరూపించారు. మధురనాథ్ బిశ్వాస్కి రామకృష్ణులతో మొట్టమొదటిసారి పరిచయం అయినప్పటి నుంచి ఒక రకమైన అభిమానం ఉంది. అయితే అది క్రమక్రమంగా భక్తిగాను గౌరవంగా మారిపోయింది. అందుచేత రామకృష్ణులకి మానసిక చాంచల్యం కలుగుతోంది అనే భావన ఉన్నప్పటికీ కూడా ఆయన అన్ని సందర్భాల్లోనూ ఆయనకి అండగా నిలిచాడు.
ఆయన ఏమీ లోటు రాకుండా, ఆయన ఎవరు ఏమనకుండా ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు. అయితే ఒకసారి మధురనాథ్ విశ్వాస్కే ఒక అనుభవం కలిగింది ప్రత్యక్షంగా. దాంతో ఆ అనుభవంతో ఆయన సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఏంటంటే ఒకరోజు ఆయన దేవాలయానికి వచ్చి అక్కడ ఆలయ యజమాని గదిలో కూర్చుని చూస్తున్నారు. బయటకి చూస్తుంటే అక్కడ రామకృష్ణులు నడుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఆయన అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు జగజ్జనని కింద కనిపించారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు శివుడి రూపంలో కనిపించారు. ఇది ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆయన కళ్ళు నిలువుకొని చూశారు. అయినా సరే అటువైపు వెళ్తున్నప్పుడు జగజ్జన రూపంలో, ఇటువైపు వస్తున్నప్పుడు శివుడి రూపంలో ఆయన కనిపిస్తునేసరికి దాంతో ఆయనకి నిజంగా ఒప్పుకోలేక తప్పలేదన్నమాట ఆయనకి. అదేంటంటే ఆయన లేచి ఉన్నాడు, నిద్ర లేచి చూస్తున్నప్పుడు ఆ అనుభవం కలిగింది. తర్వాత ఆ చుట్టుపక్కల పరిసరాలు ఏమీ మారాలి, అన్నీ అలాగే ఉన్నాయి, మనుషులందరూ అలాగే ఉన్నారు, అన్నీ ప్రతిదీ అలాగే ఉంది. కాబట్టి అది ఏదో భ్రమ అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. మనం ఏం నిద్రపోతున్న పరిస్థితుల్లోనూ, లేకపోతే ఏమైనా తూలుతున్న పరిస్థితుల్లోనూ, లేకపోతే శరీరంలో, లేకపోతే ఒంట్లో బాగాలేకపోతే మనకు అలాంటిది కలిగిందండి అని అనుకోవచ్చు. కానీ అవి ఏమీ లేవు. అన్నీ చక్కగా ఉన్న పరిస్థితుల్లో ఆయన కళ్ళు తెరుచుకున్నటువంటి చూశాడు. దాంతో ఆయనకి గొప్ప నమ్మకం కలిగింది. భక్తి గౌరవం ఇంకా బాగా పెరిగిపోయి. ఇంకో సంఘటన కూడా ఒకటి ఉంది. ఏమిటంటే భగవంతుడు సృష్టి నియమాలను మార్చగలడా అనే విషయంలో వాళ్ళిద్దరి మధ్య వాదన వచ్చింది. మధురనాథ్ విశ్వాస్ ఏమన్నారంటే భగవంతుడు అయినా సరే ఆయన నియమాలను మార్చలేడు అని చెప్పి ఆయన అన్నాడు. గురుదేవులు దానికి ఒప్పుకోల. ఇప్పుడు భగవంతుడు నియమం కనుక ఏర్పరిస్తే ఆయన మార్చగలడు కదా అని అన్నారు. అంటే అది మధురనాథ్ ఒప్పుకోల. ఏమండి, ఒక ఎర్ర మందార పూలు పూసే చెట్టును చూపించి, ఈ ఎర్ర మందార పూలు పూసే చెట్టు ఉంది, దీన్ని తెల్లని పూలు పూయవు, అదంతే, ఆ నియమాన్ని భగవంతుడు మార్చలేడు అని చెప్పి మధురనాథ్ అన్నాడు. అప్పుడు రామకృష్ణ చెప్పారు, లేదు అది సాధ్యమే అని చెప్పారు. చెప్తే అంతగా అయిపోయింది ఆ చర్చ. సరే, ఇద్దరు ఊరుకున్నారు. కానీ అదే మొక్కకి కొన్ని రోజుల తర్వాత ఒకే రమ్మకి 2 పువ్వులు పూసాయి, ఒకటి ఎర్రడిది ఒకటి తెల్లడిది. గురుదేవులు ఏం చేశారంటే ఆ కొమ్మని మధురనాథ్కి చూపించారు. చూడు మధుర్, నువ్వు చెప్పిన చెట్టుకి ఎర్ర పువ్వు తెల్ల పువ్వు 2 పూసాయి. అది చూసి మధుర్ బాబు అంటారనమాట, ఏంటంటే బాబా మీకు సాధ్యం కానిది లేదు, మీరు చెప్పింది నిజమే అని చెప్పి ఆయన ఒప్పుకుంటాడు. భగవంతుడు అనేవాడే కనుక నియమాలను తయారు చేస్తే ఆ నియమాల్ని మార్చే శక్తి కూడా ఆయన దగ్గర ఉంది. ఈ విధంగా మధురనాథ్కి కలిగిన భక్తి వల్ల, గౌరవం వల్ల ఆయన గురుదేవులకి శిష్యుడిగా ఎప్పుడు ఏది కావాలన్నా సరే ఆయన సిద్ధంగా ఉండేవాడు. గురుదేవులు ఎవ్వరు ఏమనకుండా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అలాంటి సంపన్నుడు యొక్క మద్దతు కలిగింది. తర్వాత రామకృష్ణ అల్లుడు హృదయనాథ్, ఆయన చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. రామకృష్ణ కావాల్సిన పనులన్నీ చేసేవాళ్ళు, పరిచర్యలన్నీ చేసేవాళ్ళు. ఇలాగ వాళ్ళిద్దరూ చూడడం వల్ల గురుదేవులకు ఏమాత్రం ప్రాపంచిక స్పృహ లేదు, భక్తి పరాకాష్ఠలో ఉన్నారు. ఆయనకి ఆ సాధన చేసే స్థితిలో తనని తాను చూసుకునే శక్తి లేదు. అటువంటి స్థితిలో వీళ్ళిద్దరూ కూడా ఆయనకి చాలా సహాయం చేశారు. దానివల్లనే రామకృష్ణులు ఆయన పొందగలిగిన అనుభూతులన్నీ పొందగలిగారు. నిజానికి ఆయన భూమి మీద చేసిన ఆయన అవతార కార్యంలో వాళ్ళిద్దరికి చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే గురుదేవులు అనేవాళ్ళు అనమాట, ఏంటంటే జగజ్జనని తన కోసం కొంతమంది సరఫరాదారుల్ని ఏర్పాటు చేసింది, సప్లయర్స్. ఆ సప్లయర్స్లో మధురనాథ్ ముఖ్యుడు, ప్రథముడు అని చెప్పి రామకృష్ణులు చెప్పారన్నమాట. ఆ తర్వాత ఇంకా చాలామంది వచ్చారు, అయితే మధురనాథ్ ప్రథముడు. తర్వాత ఇదే సమయంలో 1861లో శ్రీరామకృష్ణుల జీవితంలో అత్యంత ముఖ్యమైన ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే భైరవి బ్రాహ్మణి గారి రాక. భైరవి బ్రాహ్మణి ఒక స్త్రీ, తాంత్రిక గురువు. ఆవిడ పేరులో భైరవి అని ఉన్నట్టుగానే ఆవిడే సన్యాసిని, మధ్య వయస్కురాలు. ఆవిడ గురించి, ఆవిడ పూర్వోత్తరాలు ఏమి మనకి తెలియదు. ఆవిడ పడవలో వచ్చారు. వచ్చి
దక్షిణేశ్వరం దేవాలయం దగ్గర స్నానఘట్టం దగ్గర ఆవిడ పడవలో నుంచి దిగారు. దిగగానే ఆ సమీపంలోనే పూల తోటలో శ్రీరామకృష్ణ పూలు కోస్తూ ఉన్నారు. కోస్తూ ఆవిడని చూశారు. ఆ చూసి ఆవిడ దగ్గరికి వెళ్ళారనమాట. వాళ్ళకి ఎప్పుడైతే పరిచయం అయిందో, ఆ పరిచయం అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరికి మధ్య చాలా ఆప్యాయమైన సున్నితమైన అనుబంధం ఏర్పడింది. గురువు శిష్యుడు. శ్రీరామకృష్ణుని చూడగానే భైరవికి చాలా సంతోషం కలిగింది ఆవిడకి. ఎందుకంటే ఆవిడ తర్వాత చెప్పిందనమాట, ఏమిటంటే నేను 3 సాధకులకి ఆధ్యాత్మిక ఉపదేశం చేయాలని చెప్పి నన్ను జగజ్జనని ఆదేశించింది. ఆ 3లో 2కి నేను అంతకుముందే తూర్పు బెంగాల్ ప్రాంతంలో నేను కలుసుకున్నాను, వాళ్ళకి నేను చేశాను. అయితే శ్రీరామకృష్ణులో నేను ఆ 3వ వ్యక్తిని చూశాను. శ్రీరామకృష్ణులు భైరవి బ్రాహ్మణ్ణి తల్లిలాగా చూశారు. ఆయన అప్పటిదాకా తను చేసిన ఆధ్యాత్మిక సాధనల గురించి, తన అనుభవాల గురించి అన్నిటిని కూడా ఏమీ దాచకుండా ఆవిడతో చెప్పారు. భైరవి బ్రాహ్మణి గారు అక్కడే దేవాలయంలో చుట్టుపక్కలే ఉంటూ ఉండేది. ఆవిడ ప్రతిరోజు గురుదేవుల దగ్గరికి వచ్చారు. ఆధ్యాత్మిక విషయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్నో గంటలు గడిపేవాళ్ళు. ముఖ్యంగా తాంత్రిక మతంతో పాటు వైష్ణవ సాంప్రదాయంలో కూడా భైరవి బ్రాహ్మణి గారు నిష్ణాతురాలు. శ్రీరామకృష్ణులకి శారీరక లక్షణాలని, మానసిక లక్షణాలను అన్నింటినీ పరీక్షించి శాస్త్రాల్లో వాటి గురించి ఏం చెప్పారో అది చూసి, ఇట్లాంటి విషయాలన్నీ పరీక్షించి చూసి ఆవిడ ఒక బ్రహ్మాండమైన నిర్ణయానికి వచ్చారు. ఏమిటంటే సాధారణంగా ఏమండి ఇలాంటి విషయాలన్నీ మాకు బాగా తెలుసు అనుకునే వాళ్ళందరూ కూడా నోరు వెళ్ళబెట్టేలాగా ఆవిడ ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటంటే అది శ్రీరామకృష్ణుల శారీరకమైన స్థితులు, మానసికమైన స్థితులు కూడా అవి విపరీతమైన స్థితులు కావు, పిచ్చి కానీ ఇంకోటి కానీ ఏవి కావు. ఆయన వాటన్నిటికీ అతీతమైన మహాభావ స్థితి అనే దాన్ని పొందారు. దాన్ని వ్యక్తీకరించడానికే ఇటువంటి లక్షణాలన్నీ ఆయన శరీరంలో కనిపిస్తున్నాయి అని చెప్పి ఆవిడ చెప్పారు. వైష్ణవ భక్తి శాస్త్రాల్లో ఈ మహాభావం గురించి వివరించారన్నమాట. ఏం చెప్పారు? భగవత్ సంయోగం వల్ల కలిగే ఆనందం ఎంత ఎక్కువ ఆనందం అంటే, ఈ ప్రపంచంలో ఇటువంటి కోటి విశ్వాలు కనుక ఉంటే ఆ విశ్వాలన్నిటిలో ఉండే ఆనందం కంటే కూడా భగవంతుని తెలుసుకోవడం వల్ల కలిగే ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే భగవంతుడి కనుక దూరంగా వెళ్ళిపోయాడని అనిపిస్తే ఆ దుఃఖం ఎంతగా ఉంటుందంటే, ఈ విశ్వాలన్నిటిలో ఉండే తేళ్ళు పాములు అన్నీ కలిసి ఒకేసారి కరిస్తే ఎంత దుఃఖం వస్తుందో అంత దుఃఖం అనేది సముద్రంలో నీటి బొట్టులా కనిపిస్తుందట. ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇటువంటి మహాభావ స్థితి అవతార పురుషుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది సామాన్య మానవుల్లో కనిపించదు. ఇది గురుదేవుల్లో కనిపిస్తోంది. ఈ స్థితి గురుదేవుల్లో కనిపిస్తోంది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇలా ఎప్పుడైతే ఆవిడ చెప్పారో దాంతో అప్పటిదాకా అందరూ పిచ్చివాడు అనుకుంటున్న రామకృష్ణులు ఒక్కసారిగా అవతార స్థితికి ఆయన లేవనెత్తారు ఆయన్ని. ఇంకొక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరం అంతా కూడా భరించలేని మంటలు వస్తున్నాయి. దాంతో రామకృష్ణులు ఏం చేసేవాళ్ళంటే నీళ్ళల్లో కూర్చునేవాళ్ళు, లేకపోతే చలువరాళ్ళ మీద పడుకునేవాళ్ళు. అప్పుడు భైరవి బ్రాహ్మణుడు ఏం చేశారంటే, ఈ సమస్యకి వైష్ణవ శాస్త్రాల్లో పరిష్కారం ఉంది నాయన, అది నేను చేస్తానని ఏం చేశారంటే పగలంతా కూడా శరీరానికి గంధం పూత పూసి పూల దండలు ఆయన మెడలో వేసేవాళ్ళు. ఈ విధంగా 3 రోజులు చేస్తే ఆయనకి శరీరం మీద మంటలన్నీ తగ్గిపోయాయి. తర్వాత ఎంత తిన్నా కూడా ఆకలి తీరదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలి ఎంత ఎక్కువగా ఉంటుందంటే అసలు తింటూ ఉంటే ఏమీ అసలు ఆకలి తీరదనమాట. దీనికి కూడా భైరవి బ్రాహ్మణ్ గారు చికిత్స చేశారు. ఏమిటంటే తీపి పదార్థాలు, మిఠాయిలు, రకరకాల ఇతర పదార్థాలు అన్నీ కలిపి ఒక గదిలో పెట్టి గది నిండా ఉంచి ఆ గదిలో ఆయన ఉంచారు. ఆయనకి ఎప్పుడు ఏది కావాలంటే అది తినచ్చు. అలాగా ఒక మహాభోజనశాల దాన్ని తయారు చేశారు. శ్రీరామకృష్ణులు ఆ గదిలో 3 రోజులు ఉంటే క్రమక్రమంగా ఆ బాధ తగ్గిపోయింది. అంటే ఆయన ఏమి తినాలన్నా తినచ్చు అనమాట. ఆ తర్వాత భైరవి బ్రాహ్మణ్ గారు ఒక గొప్ప పని చేశారు. ఏమిటంటే శ్రీరామకృష్ణుల్ని అవతారమూర్తిగా ఆవిడ ప్రకటించారు. గురుదేవుల్లో ఏ లక్షణాలు అయితే చూస్తున్నామో మనం అవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పినవే అని చెప్పి అందరూ తెలుసుకున్నారు. దీనికోసం ఏం చేశారంటే మధురనాథ్ ఒక పండిత సభ ఏర్పాటు చేశారు. పండిత సభ ఏర్పాటు చేస్తే దానిలో భైరవి బ్రాహ్మణ్ గారు మాట్లాడారనమాట.
ఆ పండిత సభకి ఆ రోజుల్లో సుప్రసిద్ధుడు ఒక ఆయన వైష్ణవ పండితుడు, అక్కడ వైష్ణవ చరణ్ అని ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు. దాంతోపాటు ఇంకొంతమంది పండితులు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా భైరవితో చర్చలతో వాదించడానికి వాళ్ళందరినీ పిలిచారు. అప్పుడు భైరవి బ్రాహ్మణి శ్రీరామకృష్ణుల లక్షణాలన్నింటినీ కూడా వివరించారు. తర్వాత ఆయన ప్రత్యక్షంగా చూడొచ్చు, ఆయన అతీంద్రియ స్థితిని మనం చూడొచ్చు, దాన్ని మహాభావ స్థితి అని. దానిలో 19 లక్షణాలు ఉన్నాయి. ఈ 19 లక్షణాలు ఇంతకుముందు రాధాదేవిలో కనిపించాయి, చైతన్య మహాప్రభులో కనిపించాయి అని చెప్పి ఆవిడ వివరించారన్నమాట. ఇవన్నీ విని ఆయన వైష్ణవ చరణ్ అంగీకరించారు. అవునండి, ఇదంతా నిజము, ఇదంతా కనిపిస్తోంది. తర్వాత రామకృష్ణలో కనిపిస్తున్న మహాభావ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన అవతార పురుషుడు అని చెప్పి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి వైష్ణవ చరణ్ ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో ఈ విధంగా మళ్ళీ ఇంకొకసారి ఎవరు వాదించడానికి మధుర్ బాబు ఒక గొప్ప తాంత్రిక సాధకుడిని ఒక ఆయన్ని పిలిచారు. ఆయన పేరు గౌరీ పండిత్. ఈ గౌరీ పండితుడు వచ్చి ఆయన కూడా రామకృష్ణుని పరిశీలించి వైష్ణవ చరణ్ ఏ విషయాలు అయితే ఒప్పుకున్నారో ఆ విషయాలను ఆయన కూడా ఒప్పుకుని గురుదేవులకి ఆయన శిష్యుడిగా మారిపోయారు. తర్వాత గురుదేవుల ఆశీర్వాదం తీసుకొని ఆయన సన్యసించాలని అన్ని ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత శ్రీరామకృష్ణుల అవతార పురుషుడిని అంగీకరించిన 3వ పండితుడు బర్ద్వాన్ నుంచి ఒక పద్మలోచన్ అని చెప్పి ఒక ఆయన వచ్చారు. ఆయన బర్ద్వాన్ సంస్థాన పండితుడు. ఆయన పద్మలోచన్ కూడా గురుదేవుల అవతార పురుషుడు అని చెప్పి అంగీకరించారు. తర్వాత రాజపుత్ర స్థానం నుంచి నారాయణ శాస్త్రి అనే పండితుడు వచ్చాడు. ఆయన సాధకుడు, ఆయన వచ్చాడు. ఆయన కూడా శ్రీరామకృష్ణలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించారు. ఈ నారాయణ శాస్త్రి నవద్వీప్లో ఆయన న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వెళ్ళారు. అది ఆయన అధ్యయనం పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ దారిలో దక్షిణేశ్వరానికి వచ్చారు. ఈయన బాగా అన్ని రకాల ప్రజ్ఞలు ఉన్నాయి, బహుముఖ ప్రతిభాశాలి. అయితే ఎప్పుడో శ్రీరామకృష్ణుల సాహచర్యం ఎప్పుడైతే కలిగిందో ఆయన రకరకాల విషయాలన్నీ తెలుసుకోవాలి, పాండిత్యం ఇంకా పెంచుకోవాలి అని చెప్పి ఆయన ఆ కోరిక పోయి నేను కూడా బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందాలి అని చెప్పి ఆయన అనుకుని ఆయన శ్రీరామకృష్ణుని ప్రార్థించి అని చెప్పారు, ఏమండి నేను సన్యాసం తీసుకుంటాను, తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆయన కూడా వశిష్ఠాశ్రమానికి వెళ్ళిపోయారు. ఆయన ఆ విధంగా శ్రీరామకృష్ణుని దివ్యత్వాన్ని గుర్తించి భైరవి బ్రాహ్మణి చేసిన ప్రతిపాదనని సుప్రసిద్ధులైన పండితులు సాధకులు అందరూ కూడా గుర్తించడం. అది కూడా ఏంటి, ఆయన జీవితకాలంలోనే. ఇదేదో హడావుడిగా జరిగిన విషయమో, లేకపోతే బలవంతాన జరిగిన విషయమో, లేకపోతే వాదులాటల్లో జరిగిన విషయమో కాదు. తీరికగా ఆయన చూసి, ఆయన పరిశీలించి, ఆయనలో ఉన్న విషయాలన్నింటినీ కనిపెట్టి ఆ విధంగా ఒప్పుకున్నారు. వాళ్ళ ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఒత్తిడి లేదు. తర్వాత రామకృష్ణులకి ఆ విధంగా అవతార పురుషుడు అనే మాట వచ్చింది. అయితే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏమండి, ఆయన రామకృష్ణ ఉద్యమం ఉంది కదా, రామకృష్ణ మిషన్ స్థాపించిన వాళ్ళు ఆయన శిష్యులు. అవును, ఆయన శిష్యులు చెప్తున్నారండి ఇట్లాగ ఈ విషయాలన్నీ అని చెప్పి మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ శిష్యులు ఎవ్వరు ఇంకా వాళ్ళు వస్తారని కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడో వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు రావడానికి ముందే, చాలా కాలం ముందే, ఆ కాలంలో ఎవరెవరైతే గొప్ప గొప్ప పండితులు సాధకులను ఎవరైతే పేరు పొందారో వాళ్ళందరూ కూడా గురుదేవుల దగ్గరికి వచ్చి అక్కడ అంగీకరించారు, ఏమండి ఈయన అవతార పురుషుడు అని. తర్వాత వాళ్ళందరూ కూడా మంచి చదువుకున్న వాళ్ళు, సంఘంలో మంచి పేరు గల వాళ్ళు. బహుశా వాళ్ళు గురుదేవులను కనుక అవతార పురుషుడు అని చెప్పి అంగీకరిస్తే వాళ్ళకి ఏమన్నా అందరూ వాళ్ళని కూడా ఏమన్నా అనుకుంటారేమో కదా. కానీ అటువంటి భయం ఏమి లేకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు స్థిరమైన అభిప్రాయంతో గురుదేవులు అవతార పురుషులు అని చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి, ఏంటంటే శాస్త్రీయ దృక్పథంతో వాళ్ళు ఈయన సంగతి ఏంటో నిజంగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారు. పరిశీలన చేసి ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించి కూలంకషంగా ఆ తర్వాతనే వాళ్ళు శ్రీరామకృష్ణుల జీవితాన్ని అంగీకరించారు. అయితే ఈ రోజున మనం గురుదేవులను అర్థం చేసుకోవాలంటే ఆయన నిజమేనా ఇదంతా అని చెప్పి మన కనుక అనిపిస్తే వాళ్ళు చేసిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో, ఆ పండితులు చేసిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి కనుక చూసినట్టయితే
మనకి ఆ పండితుల సాక్ష్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, గురుదేవులకు కలిగిన స్థితిని, ఆ స్థితి గురించి ఎంతో కొంత తెలిసిన వాడు మాత్రమే చెప్పగలడు. మనం కూడా గురుదేవుల స్థితిని గురించి ఆలోచించాలి. అది ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించాలి. దాన్ని మనకి అర్థమయ్యేలాగా చేయమని మనం భగవంతుని ప్రార్థించాలి. అటువంటి ఉన్నతమైన స్థితి వివేకానంద స్వామి చెప్తారు కదా, మీరందరూ కూడా అటువంటి స్థితిని పొందాలి, మీరందరిలో కూడా ఆ దైవత్వం ఉంది, మీరందరూ కూడా తెలుసుకోండి అని చెప్పి చెప్తారు. కాబట్టి రామకృష్ణులకి ఎటువంటి స్థితి కలిగింది అన్నదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భైరవి బ్రాహ్మణి శిష్యరికంలో గురుదేవులు ఇంకా రకరకాల తాంత్రిక సాధనలన్నీ చేశారు, సిద్ధి పొందారు. వాటన్నిటి గురించి మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.